నమస్తే అండి. జయరామకృష్ణ. అంతరంగ అన్వేషణం గురించి చూస్తున్నాము. నేటి సద్భావన పాఠం ప్రార్థన. నేటి సద్భావన ఆధ్యాత్మిక జీవనంలో స్థిరత్వం పొందకుండా ఏది సాధించలేరు అనేది నేటి సద్భావనగా ఇచ్చారు. సో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క భావాన్ని మనం అసిమిలేట్ చేసుకుంటూ మనదిగా చేసుకుంటూ మన అంతరంగిక జీవనం మీద దృష్టి పెడుతున్నాం అనమాట. మనకి అందరికీ సాధన చేయాలని ఉంటుంది, అందరికీ మనశ్శాంతిగా ఉండాలని ఉంటుంది, అందరికీ సమస్యల నుంచి దూరంగా వెళ్ళాలని ఉంటుంది. కానీ ఎలా అది భగవంతుని ద్వారా ఎలా సాధ్యం చేసుకోవచ్చు అనేది డీటెయిల్డ్గా మనకు తెలియదు కదా. కాబట్టి ఇది ఏంటిది అంటే స్వామి వివేకానంద శిష్యులైనటువంటి స్వామి పరమానంద గారు ఇవన్నీ వాళ్ళ బ్రహ్మచారీస్ దగ్గర అట్లా చెప్పినటువంటి విషయాలన్నమాట. అవన్నీ గ్రంథస్థం చేశారు. అంతరంగ అన్వేషణ అనేటువంటి పేరుతో ఇవి ఒక పుస్తకంగా వెలువరించారనమాట. అంటే వాళ్ళ పెద్ద పెద్ద గురువులు కాబట్టి వాళ్ళకి ఎలా ప్రార్థన చేయాలి అవన్నీ ఎలివేటెడ్గా ఉంటాయి కదా వాళ్ళ భావాలు. కాబట్టి ఆ భావాల్ని మనం కూడా అర్థం చేసుకుంటూ మెల్లమెల్లగా వాటిని రోజుకి ఒకటి భావం ఇస్తుంటారు కాబట్టి రోజుకొకటి మనం జీర్ణం చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే మనలో కూడా చాలా చేంజ్, ఇంటర్నల్గా చాలా చేంజ్ వస్తుందన్నమాట. అందుకని చూస్తున్నాం. కాబట్టి ఏమంటున్నారు, ఫస్ట్ ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వాన్ని సాధించండి. అందుకే కదా రామకృష్ణుల వారు ఏమంటారు, 3/4 టైం భగవంతునికి కేటాయించండి, 1/4 టైము సంసారానికి కేటాయించండి, అప్పుడు బాగుంటుంది జీవితము అని చెప్తారు. కానీ మనకందరికీ అంత ధైర్యం లేదు కదా. మనం ఎందుకంటే ఇదేదో టైం వేస్ట్ వ్యవహారం అనుకుంటాం. టైం ఉంటే అప్పుడు భగవంతుని స్మరించవచ్చులే అనుకుంటాం. కానీ అది కాదనమాట. మన పనులన్నీ అవ్వకముందే ఫస్ట్ భగవంతుని పని చేసిన తర్వాత మిగతా టైంలో సంసారానికి సంబంధించిన పనులు చేసుకోవాలి అని చెప్తారనమాట. కాబట్టి ఫస్ట్ ఆధ్యాత్మిక జీవితంలో బాగా స్థిరత్వంగా ఉన్నామనుకో, అంటే బాగా విలువల్ని సంపాదించుకున్నాము, బాగా అర్థం చేసుకుంటున్నాము, ఆ జ్ఞానాన్ని విజ్డమ్గా మార్చుకున్నాము, మనం ఇంప్లిమెంట్ చేయగలిగే స్థితికి వచ్చామనుకోండి. అట్లా ఉంటే అట్లా ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు. అలా లేకపోతే ఏది సాధించలేరు. సాధించడం అంటే ప్రాపంచిక జీవితంలో అయినా సరే, ఆధ్యాత్మిక జీవితంలో అయినా సరే అనమాట. అట్లా ఎవరైతే ఆధ్యాత్మికంగా స్టేబుల్గా ఉంటారో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉంటారు అని చెప్తున్నారనమాట. వాళ్ళు ఒక కష్టం వస్తే తట్టుకుంటారు, నష్టం వస్తే నిలబడతారు, అట్లా ఉంటారనమాట. సో పాఠం, ప్రతి ఒక్కరికి దుఃఖం నుండి, బలహీనతల నుండి, భయాల నుండి విముక్తులు అవ్వాలనే కోరిక దృఢంగా ఉంటుంది. అయితే అశాశ్వతమైన వాటి యందు దృష్టి నిలిపి వాటినే బలంగా పట్టుకొని వేళ్లాడుతుంటే అది ఎలా సాధ్యపడుతుంది అని అడుగుతున్నారు. కాబట్టి మనందరికీ కూడా మనకి ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటాం, దుఃఖాలు ఉండకూడదు, బలహీనతలు ఉండకూడదు, భయాలు ఉండకూడదు అనుకుంటాము. అయితే అట్లా అనుకున్నప్పుడు నువ్వు శాశ్వతమైన భగవంతుని పట్టుకోవాలి, శాశ్వతమైన జ్ఞానం సంపాదించుకోవాలి, అప్పుడు నీకు బాగుంటుంది. అంతేగాని నువ్వు అశాశ్వతమైన బయట ప్రపంచం మీద ఆధారపడినావు అనుకో, బాహ్యమైన వ్యక్తుల మీద, పరిస్థితుల మీద నీ లైఫ్ని పెట్టేసావనుకో, అప్పుడు నువ్వేది సాధించలేవు. అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే దుఃఖము అన్నీ వస్తూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి బాహ్యంలో ఆధారపడద్దు, అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని స్మరించుకో, భగవంతునికి సరెండర్ అవ్వు, శరణాగతి అవ్వు అని చెప్తున్నారనమాట. మార్పు చెందే వస్తువులను అంటిపెట్టుకుని ఉన్నంతకాలం మన జీవితంలో ఒడిదుడుకులు సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి మార్పు చెందేటువంటి వస్తువులని, మనుషుల్ని, పరిస్థితుల్ని మనం పట్టుకుని వేలాడుతున్నాం అనుకోండి, మనకి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అసలు మార్పు లేనటువంటి భగవంతుని పట్టుకో, ఎవర్ లాస్టింగ్ కదా భగవంతుడు, అలాంటి వారిని పట్టుకో అని చెప్తున్నారు. అంతేకాదు మనం కావాలనుకున్నవి లభ్యం కావు. కాబట్టి బయట వాటి మీద ఆధారపడినప్పుడు మనకి ఏం కావాలో రిజల్ట్స్ కూడా అవేమి రావు అని చెప్తున్నారనమాట. ఇందువలన మనలో ఆనందంగా ఉండాలనే కోరిక ఎంత బలీయంగా ఉన్నా, ఉన్నత ఆదర్శాలు ఎన్ని ఉన్నా చివరకు మన లక్ష్యాన్ని చేరుకోలేము. కాబట్టి బాహ్య పరిస్థితుల మీద, బాహ్య వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నంత కాలము మనం ఏదైనా ఆదర్శం పెట్టుకున్నా దాన్ని మనం పొందలేమన్నమాట. ఆదర్శాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేము అని చెప్తున్నారనమాట. ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటాము అంటే భగవంతుని మీద ఆధారపడండి. అందుకని ఏమంటారు, సంసారంలో దిగే ముందు
నువ్వు చేతులకి నూనె, ఇప్పుడు మనకి జాక్ ఫ్రూట్ ఉంటుంది, పనసపండు, దాన్ని పొట్టు ఒలిచేటప్పుడు ఎలా చేస్తారు, చాలా జిగురుగా ఉంటుంది కదా, అదంతా అంటుకోకుండా ఏం చేస్తారు, చేతులకి నూనె రాసుకుంటారు కదా, ఆముదం రాసుకొని అప్పుడు ఒలుస్తారు. అప్పుడు ఒలిచినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అట్లా నువ్వు కూడా సంసారం, ఈ దుఃఖసాగరంలో దిగే ముందు భగవంతుని భక్తి అనేటువంటి ఇది రాసుకో, నీ చేతులకి అలా రాసుకో, నీకు నీ మనసుకి అది పట్టించుకొని అప్పుడు దిగు, అప్పుడైతే ఈజీగా ఉంటుంది, నువ్వు సంసారాన్ని దాటివేయగలవు అని చెప్తున్నారనమాట. కాబట్టి మన దృష్టి స్థిరంగా దేనిని చూస్తుందో ముందు దాన్ని గ్రహించాలి అంటున్నారు. కాబట్టి నీ దృష్టి బాహ్యంలో ఉందా, నీ దృష్టి అంతరంగం మీద ఉన్నటువంటి భగవంతుని మీద ఉందా అనేది అర్థం చేసుకుంటే అప్పుడు మన సమస్యలు వాటిని ఎట్లా తీర్చుకోవాలి అనేది మనకు తడుతుంది అని చెప్తున్నారనమాట. ప్రార్థన. ప్రేమమయ నా హృదయాన్ని విషయాల బారి నుండి తప్పించు. సో మనం ఎప్పుడు విషయాల్లో కొట్టుకుని పోతూ ఉంటాం. ఆ విషయం అని, ఈ విషయం, ప్రాపంచిక విషయాల గురించి మనకి ఎక్కువ శోధన ఉంటుందన్నమాట. అదంతా తప్పించు, నా హృదయం నిండా నింపేసుకొని ఉంటాము. పాలిటిక్స్ అని, ఇంకోటని, బిజినెస్ అని, అంటే తప్పని కాదు, కానీ ఎంతవరకు అవసరమో నీ జీవితంలో అది అవసరమైతే నువ్వు అది అర్థం చేసుకొని అది చూడు, దానికి టైం కేటాయించు, లేకపోతే అది అవసరం లేదు అని చెప్తున్నారనమాట. నీదైన సత్యస్తంభానికి ముడివేయి, నాలో ఆధ్యాత్మిక జిజ్ఞాసను కలిగించు. సో టేక్అవే పాయింట్గా మనము నాలో ఆధ్యాత్మిక జిజ్ఞాసను కలిగించు అనేది తీసుకోవచ్చు. సో ఆ జిజ్ఞాస ఉంటేనే కదా మనం ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఏదైనా ఒక మంచి పుస్తకం చదివితే బాగుండు అనుకుంటాము, లేదా ఏదైనా ఒక మంచి గ్రూప్లో జాయిన్ అయ్యి సత్సంగం విందామనుకుంటాము, ఒక మంచి గురువులు దొరికితే బాగుండు అనుకుంటాము, ఒక మంచి వీడియో వింటాము, ఒక మంచి గురువులది ఎన్నో ఆన్లైన్లో లభ్యమవుతుంటాయి కదా, అవన్నీ వింటాము. కాబట్టి ముందు ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ కావాలి మనలో అని ప్రార్థన చేస్తున్నాం అనమాట భగవంతునికి. ఆయన అనుగ్రహం వల్లే మనకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఎందుకంటే ఎంతో వేల మంది జీవులు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే నా గురించి ఆలోచన చేసి నన్ను చేరుకుంటున్నారు అని భగవంతుడు, కృష్ణ భగవానుడే చెప్పాడు మనకు గీతలో. కాబట్టి ఎన్నో కోట్ల మందిలో వేల మంది ప్రయత్నం చేస్తే దాంట్లో ఒకరు ఇద్దరు నన్ను చేరుకుంటారు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎక్కడున్నామో అనేది, కోట్ల మందిలో ఉన్నామా, వేల మందిలో ఉన్నామా, ఆ ఒకరిద్దరిలో మనమే ఎందుకు అవ్వకూడదు ఆ ఒకరిద్దరు అనేది మనం ఆలోచన చేయాలన్నమాట. దాని వలన నీ ఉనికి పట్ల నాలో అవగాహన పెరగగలదు. సో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగితే అప్పుడు భగవంతుడు ఉన్నాడు అని నాలో అవగాహన పెరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. నేను బలహీనతలకు లోను కాకుండేదను గాక. ఎవరైతే భగవంతుని పట్టుకుని ఆ మార్గంలో ఉంటారో వాళ్ళకి తప్పు చేయాలని అనిపించదు. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా వాళ్ళు చాలా ఫీల్ అవుతారనమాట. మిగతా ప్రాపంచికులైతే ఈజీగా తప్పులు చేసేసి మ్యానిపులేట్ చేసేసి వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్ళకేమీ అది పెద్ద తప్పుగా అనిపించదు. వీళ్ళకేంటి, ఒక చిన్న అబద్ధం చెప్పినా, ఒక చిన్న తప్పు, ఎవరినైనా ఒక కఠినంగా ఒక పరుషంగా మాట్లాడినా కూడా వీళ్ళకి అది పెద్ద తప్పులాగా అనిపించి, అయ్యో నేను ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదే, నేను అవ్వాలి కదా, ఎందుకు ఇలా ఉన్నాను అని చాలా ఆలోచన చేస్తారు. అది మంచిదన్నమాట. కాబట్టి ఎలా ఉండాలో అనేది నిర్ణయించుకోవాల్సింది మనం. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ మనం ఎన్నోసార్లు అనుకుంటాం కదా, స్వామి వివేకానంద చెప్పినటువంటిది. అట్లా మనము ఎట్లా ఉండాలి అని అనుకోవడం మన చేతిలో ఉంటుందన్నమాట. బలహీనతలకు లోను కాకుండేదను గాక అంటున్నారు. నా జీవనాధారమైన నీ పట్ల విధేయత కనపరచడంలో విఫలుడను కాకుండేదను గాక. కాబట్టి నా జీవనానికి ఆధారం నువ్వే, భగవంతుడే మన జీవనానికి ఆధారము అని నిర్ణయించుకోవాలన్నమాట. కాబట్టి ఇట్లా టేక్అవే పాయింట్ ఏం తీసుకుంటారు అంటే, ఫస్ట్ ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వం పొందితే మిగతా జీవితంలో కూడా మనం స్థిరంగా బ్యాలెన్స్డ్గా ఉండగలము అనేది పాఠంలో నుంచి తీసుకుందాము. ప్రార్థనలో వచ్చేసి నాకు ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగించు, దానివల్ల నువ్వు ఉన్నావు అనే సత్యాన్ని నేను అవగాహన చేసుకుంటాను అనేది. సో ఒక్కొక్క పాయింట్ ఏదైతే టేక్అవే అని అంటున్నామో అది మీరు ఆలోచన చేయాలి. మీ పరంగా ఆలోచన చేసి మీలో ఎటువంటి భావాలు ఉత్పన్నమవుతున్నాయి భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఆ పాయింట్ గురించి అనేది ఆలోచన చేసుకొని, అప్పుడు ఏవైనా కొత్త పాయింట్స్ మీకు ఏమైనా లోపల నుంచి వచ్చాయి మీ హృదయంలో నుంచి అంటే వాటిని ఒక పుస్తకంలో రాసి పెట్టుకుని అప్పుడు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ప్రజెంట్ చేయాలంట, గురువు అనుకునే వాళ్ళకి. అట్లా చేస్తే అప్పుడు మెల్లగా మన మనస్సు అనేది, చిత్తం అనేది శుద్ధి అవుతూ వస్తుంది. శుద్ధి అయినప్పుడు ఏమవుతుంది, భగవంతుడు అందులో నివాసం ఉంటాడనమాట. నివాసం ఉండటానికి అది ఆవాస యోగ్యంగా తయారవుతుంది అనమాట. అట్లా మన హృదయాన్ని
అంతరంగాన్ని ప్రక్షాళన చేసుకోవటానికే మనం ఈ అంతరంగ అన్వేషణ అనేది ప్రారంభించాం. అన్వేషిస్తున్నాం మనం అంతరంగంలో ఏమున్నాయి, అసలు మన అంతరంగంలో పాపపు దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయా, దుష్ట ఆలోచనలు ఉన్నాయా, పవిత్రమైన ఆలోచనలు ఉన్నాయా, ఎలా ఒకవేళ లేకపోతే వాటిని ఎలా తెచ్చుకోవాలి, తెచ్చుకునేటప్పుడు ఏమి ఇబ్బందులు తలెత్తుతాయి, దాన్ని ఎలా అధిగమించాలి, ఇవన్నీ నేర్చుకుంటున్నాం ఒక్కొక్కటి మనం. సరేనా? థ్యాంక్ యూ అండి. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్. జై రామకృష్ణ.